ఆయన సన్నిధిలో ఈ రీతిగా దేవుడు అవకాశం ఇచ్చిన విధానం బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్లు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, థ్యాంక్ యూ జీసస్ యెహోవా రాఫా. అయ్యా, నీ కృపని బట్టి, నీ ప్రేమను బట్టి తండ్రి యేసయ్యా, ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ శక్తితో, నీ ఆత్మతో అయ్యా మీరు మమ్మల్ని నింపుచున్నారు. మరి ఉపవాస ప్రార్థన ప్రభువా, మీరు మాతో మాట్లాడండి అయ్యా. అవును తండ్రి, మా అందరికీ కావలసినటువంటి ప్రభువా ఆత్మీయ ఆహారాన్ని అయ్యా పరిపూర్ణంగా మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం. నీ శక్తి ద్వారా, నీ ఆత్మ ప్రత్యక్ష ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడుతున్న అయ్యా విధానమకై నీకు స్తోత్రములు అయ్యా. అవును తండ్రి, మరి కూడిన సంఘముతో అయ్యా అనేకమైనటువంటి లోతైన విషయాలు తండ్రి యేసయ్యా వీరితో మీరు మాట్లాడి అయ్యా అవును తండ్రి మీరే మహిమ పొందమని, అనేక హృదయాలను మీరు కట్టమని ప్రార్థిస్తా ఉన్నాను అయ్యా. మమ్మల్ని బలపరచు దేవుడవు, అడిగినది ప్రతి అనుగ్రహించు దేవుడుగా అయ్యా మీరు మాతో ఉన్నారని నమ్ముచ్చు. నీ శక్తి ఐశ్వర్యము చొప్పున మమ్మల్ని నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనమును ఒకసారి మనం చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెలవాల్సింది కోరుచున్నాను. కీర్తనలు 23వ అధ్యాయము 5వ వచనం. నా శత్రువుల ఎదుట 23:5. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. చెప్పండి, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. హల్లెలూయా. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము. ఈ యొక్క మాటను మనందరూ కూడా కంఠితవాక్యంగా మనం చదువుతామో మనకు తెలుసు, కానీ ఇందులో లోతైనటువంటి కొన్ని విషయాలు చాలా దాగి ఉన్నాయి. దేవుడు స్పష్టంగా ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా శత్రువుల ఎదుట అవునా, చూడండి, నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. కీర్తనకాడు ఎంత కరెక్ట్గా, ఎంత అవునా భక్తితో యొక్క మాట చూడండి. దేవుడు తన పట్ల ఏం చేస్తాడు అనేది అవునా ఒక మాట. తన శత్రువుల ఎదుట కదా నాకు భోజనమును. ఈ మాట ఏంటి? మనకు విరోధంగా ఏ శత్రువు ఉంటాడో, ఏ దుష్టుడు ఉంటాడో, మరి వాడు మనల్ని ఎట్టి విషయంలో మనం కృంగదీద్దామన్నా, బాధించాలనుకున్నా వారి ఎదుట మనకి ఏముంటుందంట? చెప్పాలి, ఏముంటుందంట? భోజనం ఉంటుంది. ఆ కింద వచనం వల్ల చూస్తే ఏమవుతుంది? మళ్ళీ సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మనం నిన్న వాక్యం విన్నాం కదా సాయంత్రం. ఎంతమంది సాయంత్రం వాక్యం విన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. హల్లెలూయా. నా హృదయము దేవుడు ఎలా నింపుతా అని చెప్పాడు మన హృదయాన్ని? కొంచెమా, సగమా, ఎలా? నిండుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నిండుగా దేవుడు మన హృదయాన్ని నింపుతానని వాగ్దానం చేశాడు. ఆ మాట చెప్తూ ఇప్పుడు ఇక్కడ మా కీర్తనకారులు చూసుకుంటే ఏమన్నాడ? నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎస్, దేవుడు నీ హృదయంలో ఆయన ఆత్మను నిండుగా నింపబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒక ఖాళీ పాత్రగా నీ జీవితం ఉండవచ్చు, ఖాళీ హృదయంగా నీ హృదయం ఉండవచ్చు, కానీ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను దాన్ని నింపుతాను. నీకు ఏ అవసరం ఉన్నది, లేకపోతే నీకు ఏదైతే కావాలేనో, నీ జీవితంలో ఇంకా ఏదైతే కొదువై ఉందో, నేను దానిని నింపుతాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నూనెతో నా తల అంటి ఉన్నావు. చూడండి, దేవుడు ఒక్కసారి ఏదైనా వ్యక్తిని అభిషేకిస్తే ఆ అభిషేకాన్ని తిరిగి మళ్ళా తీసుకోడు. దేవుడు నేను అభిషేకించాడా నీ జీవితంలో కార్యములు చేస్తాడంతే. ఒక వచనం చూపిస్తాను. నిన్న చదువుకున్నాను చూడండి. 2వ దినవృత్తాంతంలో ఒకసారి వెళ్దాం. 13వ అధ్యాయము 12వ వచనం.
ఆలోచించుడి, ఆ, దేవుడే మాకు తోడై, ఆలోచించుడి, దేవుడే మాకు తోడై, దేవుడే మాకు తోడై, మాకు అధిపతిగానున్నాడు. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఉమ్, ఆర్భాటము చేయుటకై ఉమ్, బూరలు పట్టుకొని ఉమ్, ఊదునట్టి ఉమ్, ఆయన యాజకులు ఉమ్, మా పక్షమున ఉన్నారు. మా పక్షమున ఉన్నారు. ఇజ్రాయేలు వారలారా, ఉమ్, మీ పితరుల దేవుడైన యెహోవాతో మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, యుద్ధము చెయ్యకుడి, చేసినను ఆ, మీరు జయమొందరు. మీరు జయము పొందరు. పొందరు. ఇశ్రాయేలు పిల్లలారా, ఒక విధంగా చూస్తే ఇశ్రాయేలు వారలారా, మీరు మీ పితరుడైన, చూడండి ఇక్కడ క్లియర్ రాసింది, మీ పితరుడైన యెహోవాతో, ఎవరితో? ఏం చేయదంట? యుద్ధము. మనం ఎవరితో యుద్ధం చేయాలా? కానీ ఎవరితో యుద్ధం చేస్తున్నాం? ఒక సమస్య ఉన్నది, మనం ఆ సమస్యతో ప్రార్థన చేస్తూ, అవునా, దేవా ఇది యుద్ధము, యెహోవాదని యుద్ధం చేయాలి. కానీ మనము దేవుని వైపు తిరగబడుతూ, దేవుని మాట వినకుండా, దేవుని లక్ష్య పెట్టకుండా, అవునా, దేవునికి నీ హృదయంలో స్థానం ఇవ్వకుండా, దేవునికి విరోధముగా ఎవరితో యుద్ధం చేస్తున్నామంట? దేవునితోనే యుద్ధము చేస్తున్నాం. చూడండి, భక్తుల మాట రాస్తా ఉన్నాడు కదా, అందుకే చెయ్యకూడదు అంటున్నాడు అనమాట. అసలు ఆ మచ్చ మళ్ళీ ఉన్నాం. ఆలోచించుడి, ఆలోచించుడి, దేవుడే మాకు తోడై ఆ, మాకు అధిపతిగానున్నాడు. అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆ, ఆర్భాటము చేయుటకై ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఆ, ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. మా పక్షమున ఉన్నారు. ఇజ్రాయేలు వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో, మన పితరుడైన, అవునా, దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, ఆ, చేసినను మీరు జయమొందరు. చేసినను మీరు జయమొందరు. పక్కన చెప్పండి, దేవునితో యుద్ధము చెయ్యక. దావీదుతో యుద్ధం చేయడానికి ఎవరు వచ్చారు? చెప్పండి, ఎవరు వచ్చారు? గొలియాతు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా యుద్ధానికి వచ్చాడా రాదా? వచ్చాడా? దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఆ గొలియాతు ఎవరికి విరోధంగా యుద్ధానికి వచ్చాడు? చెప్పండి. దేవునికి. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. దేవుని బిడ్డల పైన ఏ విరోధి అయినా వస్తే అతను, అవునా, దేవునికే విరోధంగా యుద్ధాని కోసం వచ్చినట్టు. మీ పక్షమున ఏ శత్రువు అయినా రెడీ అవుతున్నాడు, తయారవుతున్నాడు అని అంటే, దేవుని బిడ్డలుగా మన నిమిత్తం ఏ శత్రువు అయినా రెడీ అవుతున్నాడు అంటే ఆ వ్యక్తి దేవునికి విరోధముగా రెడీ అవుతున్నాడని. ఎంతమందికి మాట్లాడతామైంది? హల్లెలూయా. అంటే మీ శత్రువులను సంఘము పాదాల కింద తీసుకొస్తున్న మాట ఊరికే అనలేదు దేవుడు. ఉపవాస దినమున ఏం జరుగుతుంది తెలుసా? దయ్యములు పారిపోతాయి. హల్లెలూయా. ఉపవాసంలో ఉన్నప్పుడు దయ్యాలు పారిపోతాయి, కట్లు తగ్గిపోతాయి. దేవుడు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో కట్లు తెంపాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. మీకు విరోధంగా రూపొందబడుతున్న ప్రతి ఆయుధాన్ని దేవుడు, అవునా, అది నీ జీవితంలో రానియకుండా ఆపాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. కావున మనము చేయాల్సిన పని ఏంటి అంటే, దేవుని బిడ్డలుగా దేవునికి విరోధముగా ఉండడానికి వీల్లేదు. ఎప్పుడైతే నీ జీవితంలో వచ్చేటువంటి యుద్ధాన్ని, నీ జీవితంలో వచ్చేటువంటి ఆ శత్రువుని నువ్వు ఎదుర్కోకుండా దేవుని పైన డిపెండ్ ఎప్పుడైతే అవుతావో, దేవునికి నీ శత్రువు పైన దేవునికి సమయం ఎప్పుడైతే ఇస్తావో, అప్పుడే ఆ యుద్ధంలో విజయాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. మనము కాదు పోరాడాల్సింది, దేవుడే పోరాడతాడని వాగ్దానం చేస్తున్నాడు. మన శత్రువు పైన, కంటికి కనిపించని శత్రువుతోనే మనం పోరాడుతున్నాం, అవునా కాదా? హల్లెలూయా. ఆ శత్రువు మనకు కనిపించట్లేదు, ఆ సమస్య ఎక్కడి నుంచి వస్తుందో, రేపు ఎక్కడి నుంచి ఆ బాధ మనకు వస్తుందో మనకు తెలియదు, కానీ ఆ యుద్ధము దేవుని పైన మోపమంటున్నాడు.
ఆ యుద్ధము నా పైన మోపు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడు పైన మోపాల్సినటువంటి ఆ యుద్ధము నేనే పోరాడతానని చెప్పి, అవునా, మనము ప్రయత్నిస్తున్నాం, అక్కడ ఓడిపోతున్నాం. ఓడిపోయిన తర్వాత మళ్ళీ దేవుని పైన మోపుతాం. ఏంటంటే నేను అడిగాను కదా దేవా నాకు సహాయం చేయని చెప్పేసి. ఎంతవరకు అది కరెక్ట్? ఒకటి చెప్పండి, యుద్ధము యెహోవాదే. ఎవరిదండి? నీ పక్షమున ఏది వచ్చినను దేవుని పైన డిపెండ్ అవ్వటం చాలా ముఖ్యమైనది. దేవుని పైన ఆధారపడాలి. ప్రతి విషయమందు దేవుని పైన ఆధారపడాలి. అది నేర్చుకోవాలి మనం మన జీవితంలో. చూడండి, ఒక వ్యక్తి మరి దయ్యం పట్టి యేసు దగ్గరికి వచ్చినప్పుడు, మనకు తెలిసిన కథ, నేను చెప్తున్నా ఒక మాట. వచ్చినప్పుడు వాడి తరచుగా అవునా పడేస్తూ ఉందంట దురాత్మ. పడేస్తున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఆయన తీసుకొచ్చినప్పుడు శిష్యుల దగ్గరికి ఫస్ట్ వెళ్ళి శిష్యులు ప్రార్థన చేస్తుంటే ఆ దయ్యము వెళ్ళదు. శిష్యులు వచ్చి అడుగుతారు, యేసయ్య మేము ప్రార్థన చేసినాం కానీ ఇది. ఆ దయ్యం పట్టిన వాడు తండ్రి అది తీసుకొచ్చి, అయ్యా మీ శిష్యులు కూడా ప్రార్థన చేశారు, ఈ దయ్యం పోవట్లేదు అన్నప్పుడు యేసయ్య ప్రార్థన చేస్తాడు, ఆ దయ్యము పోతుంది. ఏకాంతముగా యేసయ్య ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా మేము కూడా ప్రార్థన చేసినాం కదా, ఆ దయ్యం ఎందుకు పోలా? నీ దగ్గర తీసుకురాగానే పోయింది. మేము ప్రార్థన చేసినాం కదా, ఎందుకు ఆ దయ్యం పోలా అన్నప్పుడు యేసయ్య అన్నమాట ఏంది చెప్పండి? ఎలా? ఇది ఉపవాస ప్రార్థనను బట్టి సాధ్యం. కొన్నిసార్లు మన జీవితంలో ఉపవాస ప్రార్థన చాలా అవసరం అండి. కొన్ని కాడులు తెంపబడతాయి. హల్లెలూయా. నీ కుటుంబంలో ఉన్న కొన్ని సమస్యలు పారిపోతాయి. ఉపవాస ప్రార్థనలో ఉన్న బలం ఏంటో తెలుసా? అవునా, నీ ఆత్మకి బలమును చేకూరుస్తుంది. హల్లెలూయా. ఏదో నీ శరీరాన్ని బాధించుకోవడం, నీ శరీరాన్ని అవునా బాధ పెట్టడమో కాదు ఇది. నీ శరీరంలో నువ్వు ఆహారం తీసుకోవట్లేదు, కానీ నువ్వు తీసుకోవాల్సింది తెలుసా? ఆత్మీయ ఆహారం. నీ ఆత్మకు నువ్వు బలము చేకూరిస్తే, నువ్వు ఆత్మతో దేవుణ్ణి అడిగితే ఆ కాడులు తెగిపోతాయి. అందుకే ప్రార్థించేటప్పుడు ఈ సమస్య, అయ్యా చూడయ్యా ఈ సమస్య వచ్చింది అవునా. మనకు తెలుసు బైబిల్లో ఒక వ్యక్తి, అతనికి ఒక ఉత్తరం వస్తుంది కదా, ఎవరైనా రాగానే కదా, ఆ ఉత్తరం రాగానే ఏముంటుంది అనగా ప్రార్థన చేస్తుంటాడు. ఎవరిని? అయ్యా నా మీదకి వస్తున్నాడు అంటున్నాడా, లేకపోతే నీ నామమునకు వీడు ఇట్లా మాట్లాడుతున్నా అంటున్నాడా? నీదే. అయ్యా ఇగో ఇలా అంటున్నాడు, నీ దేవుడు కాపాడతాడా? ఏం కాపాడు అని, అయ్యా నీ పేరు ఇలా అంటున్నాడు అని చెప్పి ఉన్నదున్నట్టుగా దేవునికి చదివి వినిపించడా లేదా? ఎస్. మనకున్న సమస్యని ఉన్నదున్నట్టుగా దేవునికి చెప్పే విషయంలో కూడా మనము ఇటు అవుతే మనకు సమస్య ఎలా తీరుతుంది? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అవునా, నీలో కూర్చోగానే ఫస్ట్ ఏమంటాడు? నాలుక తెరవంటాడు. తెలుసా మీకు? నాలుక తెరవంట. నాలుక చూస్తే చెప్తాడు అనమాట ఆయన, ఏమని? నీ ప్రాబ్లం ఏంది అని చెప్తాడా? మన నాలుకలు ఎట్లా కనబడ్డది ఆయనకి? లైట్ వేసి చూసాడు చూడ్డా? అరే ఎట్లా తెలిసింది? ఒక డాక్టర్కే లైట్ వేస్తే కనబడ్డది నీ నాలుక ఏంటిదో, నీ రోగం ఏంటిదో అని. మరి సృష్టికర్తకు తెలియదా నీ నోటి మాట ఏంటిదో, నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు, నువ్వు ఏంటి అని? తెలుసా తెలీదా? తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఈ మాటలు విందాం. మరి అతనికి ఆ సమస్య రాగానే, ఆ రాజుక సమస్య రాగానే ఉన్నదున్నట్టుగా ఒక్క మాట పళ్ళు పోకుండా దేవునికి చెప్పాడు. చెప్పి పోయి పడుకున్నాడు. ఏం చేశాడు? చెప్పి ప్రార్థించి ఉదయం లేచే వరకు శత్రువులందరూ కుప్పకూలిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితంలో వచ్చిన సమస్యను తన దేశానికి, తన కుటుంబానికి కానీ తన దేశానికి కానీ లేకపోతే వచ్చినటువంటి సమస్యను దేవుని ఎదుట పెట్టగా కార్యము జరిగింది. ఎలా? విశ్వాసముతో ఉన్నాడు. ఒక వ్యక్తి చెరసల్లో ఉంటాడు. ఆ వ్యక్తి చెరసల్లో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థన చేస్తుంది. రేపు నేను ఉరిదీస్తారు అని అతనికి చెప్తే
అతడంట గాఢ నిద్రలో ఉండంట. ఎవరైనా తెలుసా మీకు కదా? రేపు నిన్ను ఉరిదీస్తారు అంటే ఎంతమందిని శాంతంగా వండుకుంటారు? నిజం చెప్పాలి. ఉంటామా? గజ 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 వణికిపోతాం. రేపు పొద్దున్నే ఉరిదీస్తారు నిన్ను అనగానే ఎవరికండి ప్రశాంత్ అంటే గాఢ నిద్ర అంటే డీప్ స్లీప్ అంట. అబ్బా, రేపు పొద్దున నీ సంగతి చెప్తారా అని ఎవడో ఇంటి ముందు అనిపోయింది అనుకో, నిద్రపోతావాను? ఓ మాట అంటేనే నిద్రపో. రాత్రి పోయిన డాక్టర్ చెప్పింది క్యాన్సర్ ఉంది, నిద్రపోతావా? చెప్పండి. నీ మోకాలు 2 అరిగిపోయినాయి, నిద్రపోతావా? చెప్పండి. రేపు నీకు ఇంత అప్పయింది, నేను పోలీసులు వచ్చి ఎత్తుకోపోతారు తీసుకోపోతారు అన్నారు, నిద్రపోతావా? చెప్పాలా? ఎట్లా పోతామయ్యా, నువ్వు పోతావా అనొచ్చు మీరు నన్ను కూడా కదా. హల్లెలూయా. నిజంగా అతను చూడండి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడంట. అతడు బయటికి తీసుకొచ్చిన ఎవరో కూడా అతనికి సోయలేదంట. చూడండి. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే, సమస్యల్లో దేవుని నమ్మిన వారు అవునా బాధపడలేదు, ప్రార్థించి వారి సమస్యను దేవునికి అప్పచెప్పారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు అదే విషయాన్ని చెప్తా ఉన్నాడు. నీ గిన్నె నిండి పొంగి పొరలాలంటే, ఆ సమృద్ధి నీలో ఉండాలంటే, దేవుని ఆశీర్వాదం నిండుగా నీలో ఉండాలంటే, నీ పైన ఉన్నటువంటి ఆ భారాన్ని దేవుడు నా పైన మోపు అంటున్నాడు. ఆల్రెడీ దాన్ని భరించినవాడు, నీ సమస్యలను నీ బాధలను ఆల్రెడీ భరించినవాడు మన దేవుడు. హల్లెలూయా. కావున నీ సమస్య నాకు చెప్పు. అందుకే బైబిల్ క్లియర్, నీ చింత యావత్తు దేనిని గురించి కూడా ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు నాకు ఎవరు చెప్పాలా? యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం చేయండి. 13, 14 వచనం చదవండి ఒకసారి. John chapter 14 and verse 13 and 14. మీరు నా నామమున దేనిని అడుగుదురో. అమ్మా 13 కలిసిందా? 14, 13. మీరు నా నామమున దేనిని అడుగుదురో, మీరు నా నామమున ఏది అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగిననో. ఎవరి నామమున? యేసయ్య నామమున మీరు నన్ను ఏమి అడిగిననో నేను చేతును. మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. ఇస్తానా చేస్తానా? ఇంగ్లీష్లో ఏమైనా ఉంది తెలుసా? ఎవరైనా చెప్తారా ఇంగ్లీష్లో? ఏమనుంది? ఇఫ్ యూ షెల్ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్. గివ్ యూ అన్నాడా? ఇస్తానంటున్నాడా చేస్తానంటున్నాడా? మనం ఎట్లా తెలుసా? నాకు ఇయ్యు ప్రభువా నేను చేసుకుంటా. ఎంతమందికి మాట్లాడదామైంది? జాగ్రత్తగా వినాలి. నాకు ఇయ్యు ప్రభువా, 1,00,000 రూపాయలు ఇయ్యు ప్రభువా, నా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటా. నా బిడ్డను మార్సయ్యా, చూసి చచ్చిపోతా. ఏది నాకు చెయ్యి చాలు, ఇయ్యి చాలు అంతే. హల్లెలూయా. నీ సమస్యని ఆయన నా నామమున మీద నన్ను ఏమడినానో అది నేను చేస్తాను, నేనే చేస్తా. హల్లెలూయా. నీ గాయాలు నేను కడతా అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పనులు నేను చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. నీకు కావాల్సినటువంటి ఆ పరిస్థితి నుంచి నేను నిన్ను విడిపిస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఇది నమ్మినటువంటి ఈ విశ్వాసం ఉన్నటువంటి పేతురు కానీ ఇచ్కే కానీ ఈ విశ్వాసంతో వాళ్ళు పడుకున్నారు సంతోషం. దేవుడి పైన వారి సమస్యను వేసి, దేవుడి పైన భారం వేసి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయారంట. నిజం చెప్తున్నా, ప్రపంచంలో ఎవ్వరు కూడా రేపు నేను ఉరిదీస్తారంటే నాకు తెలిసి ఎవ్వరు పడుకోరు.
ఆ వ్యక్తి పడుకున్నాడంటే అసలు నిజంగా ఆశ్చర్యపోయాను నేను. ఎలా ఎలా సాధ్యం అది? ఎక్కడో లోపల ఉన్నట్టు ఆ సంఖ్యలేసి ఆ జరసాల్లో ఎక్కడో పెడితే దూత బయట తీసుకొచ్చేసిందట. హల్లెలూయా. దేవుడు నేను అట్టు విడిపించడానికి సామర్థ్యం గలవాడు. హల్లెలూయా. గొప్ప సామర్థ్యం గలవాడు మన దేవుడు. నేను విడిపించడానికి సామర్థ్యం కలిగి ఉన్నాడు ఆయన. అందుకే అన్నాడు, నా నామం మీరు అడగండి నేను చేస్తాను. ఎలా అడగాల? కొన్ని కాడులు, కొన్ని సమస్యలు ఇంకా పోవట్లే. ఉపవాస ప్రార్థన. అందుకే నీ ఉపవాసం ఉండి చేసే ఈ ప్రార్థన వలన నేను చేస్తాను, నా నామమున నువ్వు అడుగు. కొన్నిసార్లు మనం చేయడం కాదు, దేవుడు చేస్తేనే ఆ పని జరుగుతుంది. హల్లెలూయా. అందుకే దేవా ఇది నా వల్ల అవ్వట్లా, ఇది నీ వల్లే అవుతుంది, ఇది నువ్వే చెయ్యు అని దేవుణ్ణి అడగాల. మన ప్రార్థనలో కొన్ని మార్పులు చేయాలి మనం. ఏంటో తెలుసా? దేవా నాకు ఇయ్యు, నేను చేసుకుంటాను. లేకపోతే అవునా నువ్వు చెయ్యి, నువ్వే చెయ్యు, నువ్వు నీ ద్వారా అవుతుందని మనం విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రతి దాంట్లో దేవుణ్ణి పెట్టడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అప్పుడు అక్కడ ఆయన పని చేస్తాడు. ఆయన నామం పని చేస్తాడు, ఆయన రక్తం పని చేస్తుంది. హల్లెలూయా. మనము కాదు పని చేయాల్సిన వాళ్ళము. ఎవరు? దేవుడే పని చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడమ్మా 10. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఏమి అంటే ఏంటి? ఏమొస్తాయి? గడి చెప్పాలి. అన్యా పక్క. సో ఇప్పటి నుంచి ఏమడగాల? యేసయ్యా నీ నామములో నాకు ఇయ్యా చెయ్యా. అడిగినాం ఎన్ని రోజులు అని, ఇచ్చిండు. ఇచ్చిన దాన్ని కాపాడగలేకపోయాం. తెలుసా? ఒక చిన్న కథ చెప్తాను. ఒక కుమారుడు, ఒక తండ్రి, ఇద్దరు కూడా ఒక అంగడికి పోయారు. అంగడి తెలుసు కదా మీకు? అంగడికి పోయారు. అక్కడ మంచి పెద్ద ఆడుకునేటి అవి ఇవి ఉన్నాయి. ఆ అంగడిలోనే ఈ తండ్రికి ఒక షాప్ ఉన్నది, ఒక దుకాణం ఉన్నది. కొడుకు రోజు ఏడుస్తుండు, డాడీ నేను షాప్కి వస్తా అంటుంటే సరే అని చెప్పి కొడుకుని తీసుకెళ్ళేటప్పుడు ఒక కండిషన్ చెప్పాడు. ఏంటంటే, బాబు అంగళ్ళు నువ్వు తప్పిపోతావు, పెద్ద ఉంటుంది అది, అవి చూసి నువ్వు వెళ్ళిపోతావు, నా చెయ్యి పట్టుకొని ఉండు, ఎక్కడ పోకు, నేను పని చేస్తుంటే నా చెయ్యి పట్టుకొనే ఉండు, నువ్వు నాతోనే ఉండు, అట్లయితే తీసుకుపోతానంటే డాడీ నీ చెయ్యి అస్సలు ఇడిచిపెట్టా, నీ చెయ్యి పట్టుకొనే ఉంటా. ఏమన్నాడంట? అస్సలు ఇడిచిపెట్టారన్నాడు. తీసుకెళ్ళిండు డాడీ, పట్టుకొని తీసుకెళ్ళాడు. షాప్కి వెళ్ళారు, దుకాణానికి వెళ్ళారు. తన డాడీ తన పనిలో తను ఉన్నాడు. అక్కడ దూరంగా ఏదో అందమైనటువంటి రంగులు రింగులు తిరుగుతూ ఉంటే దాన్ని చూశాడు. చూసి మెల్లగా తండ్రి చెయ్యి అక్కడ మెల్లిగా అక్కడ వైపు వెళ్ళిపోయాడు. వెళ్ళి అవిటిని ఇలా చూస్తూ ఉన్నాడు. తండ్రి ఏమో పనిలో పెట్టి సడన్గా చూసేవారు, కొడుకు లేడు. కొడుకు ఎక్కడ పోయాడు తెలుసా తండ్రికి? ఆ దుకాణం వదిలిపెట్టాడు, షాప్ వదిలిపెట్టాడు, వెతకడం మొదలుపెట్టాడు. ఎక్కడున్నాడు వీడు, ఎక్కడ పోయాడు మొత్తం చూస్తూ ఉంటే నిలబడి చూస్తూ ఉన్నాడు. ఒక్కటి నెత్తి మీద వేసి, ఏరా నీకేం చెప్పాను, నా చెయ్యి ఎట్లా ఇడిచావు నువ్వు అనంట, నాకు తెలియదు డాడీ, అట్లా చూస్తూ వచ్చేసిన, నువ్వే నన్ను వదిలేసినావు అని డాడీ మీద వేస్తున్నాడంట. కానీ తెలుసా అప్పుడు తండ్రి అన్నమాట తెలుసా, నువ్వు పట్టుకున్నావు, ఇడిసబెట్టినావు, బాగుంది, ఇప్పుడు నేను పట్టుకుంటున్నాడు, ఏడిపోతావు అని. హల్లెలూయా. కొన్నిసార్లు ఈ తప్పిపోయిన స్థితి మన జీవితంలో వస్తుంది. ఎంతమందికి చెప్పేది అర్థమైంది? హల్లెలూయా. నిజంగా మనం ఆయన చేయి పట్టుకున్నాం అనుకో, ఖచ్చితంగా ఒక సమయంలో ఇడిచిపెడతాం, లోకంని చూసి విడిచిపెడతాం. నేను పట్టుకున్న తండ్రి నీ చెయ్యి నేను ఇడిచిపెట్టలే, అబ్బా మస్తు పట్టుకున్నావు అని తెలుసు దేవునికి. హల్లెలూయా. అవసరం ఉన్నప్పుడే పట్టుకుంటామని కూడా తెలుసు ఆయనకి. హల్లెలూయా. అవసరం ఉన్నప్పుడే దేవుని అడుగుతాం, లేని తర్వాత అడగము మనం కదా. ప్రార్థన ఎప్పుడు చేస్తాము? సమస్యలు వచ్చినప్పుడు చేస్తామా, సమస్య లేనప్పుడు చేస్తామా? అవునా? అంటే వచ్చేప్పుడు చేయరా? స్తోత్రాలు చెల్లించమా? దేవా ఈ బతుకునిచ్చినందుకు, ఈ కృపనిచ్చినందుకు, ఈ ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చేయమా? అర్థమైందా మీకు? మీ ప్రార్థన ఎట్లున్నది? ఒకరు చేయమంటే చేస్తున్నావు ప్రార్థన, నీ మనసు నుంచి చేయమని రాట్లా. అందుకు పాట పాడుకున్నాం కదా, అర్థమైందా మీకు?
దేవుణ్ణి నీ సమస్యలు ఆయన మీద మోపాలంటే ప్రార్థన చేయాలి. నువ్వు ఎంత మందిలోకి వచ్చి కూర్చున్నా ప్రార్థన అనేది నీకు రాకపోతే చాలా కష్టం. నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, ప్రార్థించాలి. నీకు వచ్చే 4 పదాలు, నీ కష్టాలు, నీ బాధలు దేవుని దగ్గర ఏడవాలి. ఆ పక్కింటి వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర ఫోన్ చేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఏడుస్తావే నీ సమస్యలు చెప్పి పోతాయా? ఎవరి దగ్గర ఏడవాలా? నువ్వు ఆయన చెయ్యి పట్టుకొని విడిచిపెట్టినావు, కానీ దేవుడు అంటున్నాడు నేనే నీ చెయ్యి పట్టుకుంటా, నాకు ఇస్తావా నీ చెయ్యి ఈరోజు? హల్లెలూయా. ఇస్తావా నాకు నీ హృదయంలో స్థానం అని దేవుడు అడుగుతున్నాడు. ఎంతమంది ఇయడానికి రెడీగా ఉన్నారు? గట్టిగా ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మన చెయ్యిని ఇచ్చేయాలంతే. ఆయన పట్టుకొని నడిపిస్తాడండి. నేను చెప్తున్నా కదా, ఎవ్వరు కూడా ఆయన నుంచి మనం లాక్కోలేరు. గాడ్ హోల్డ్ మై హ్యాండ్, దేవా నా చెయ్యి పట్టుకో. పాట ఉంటుంది, నాకు చాలా ఇష్టం. చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా యేసునా. ఎవరు పట్టుకోవాలంట? ఇట్లా పడదాం దాన్ని, చెయ్యి పట్టుకుంటా అను పడగలుగుతాం. దేవుని చెయ్యి పట్టుకొని ఇడిసబెట్టుడు మనకు 2 నిమిషాల పని కదా. ఆ పిల్లవాడు విడిచిపెట్టాడు, కానీ దేవుడు ఆ తప్పిపోయిన గొర్రెల విషయంలో కూడా 100 గొర్రెలు ఉన్నా కానీ ఒక్కటి తప్పిపోతే 99 పక్కన పెట్టి ఒక్కదాని కొరకు ఎందుకు వెళ్ళాడు? దేవునికి నువ్వు కావాలా. హల్లెలూయా. నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల నుంచి నేను విడిపించడానికి దేవుడికి నీకు సమీపముగా ఉన్నాడు. దయచేసి గుర్తుపెట్టుకో, దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. చదవండమ్మా, కంటిన్యూ. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. నేను తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను. చూడండి, మన దగ్గర ఎల్లప్పుడు ఉండుటకై వేరొక ఆత్మ అనగా సత్య స్వరూపియగు ఆత్మను అనుగ్రహించుచున్నాను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. మీరు అంటే లోకము ఆయనను ఎరగదు, ఆయనను పొందుకోదు. ఎవరు? లోకం. ఇది ఎవరి గురించి చెప్తున్నా తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని గురించి. అర్థమైన వాళ్ళు ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేయాలా, కానీ ఎవరిని పొందుకొని చేయాలా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకొని చేయాల. పరిశుద్ధాత్మ తనని పొందుకొని ప్రార్థన చేసినప్పుడు లోకము ఆయనను ఎరగదంట. లోకంలో ఉన్నవారు ఎవరు కూడా ఆయనని తెలుసుకోలేరు, ఆయనని పొందుకోలేరు. కానీ పేరు చెప్తారు ఇక్కడ, ఎవరు? మీరు ఆయనను ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా తెలుసుకుంటున్నారు మీరు ఆయనని? ఎందుకంటే ఆయన నామము నిమిత్తమై నువ్వు వింటున్న ఈ వాక్యము ద్వారా నీకు విశ్వాసము కలుగుతుంది. ఆమేన్. చదవండి. ఆయన మీతో కూడా నివసించును. మీలో ఉండును. ఇప్పుడు ఎంతమంది నమ్ముతున్నారు ఆయన నాలో ఉన్నాడు అని? నమ్ముతున్నారు? చేతులు ఎత్తాలి. ఎవరున్నారు మీ లోపల? ఏం చేస్తాడు ఆయన? చూద్దాం, చదవండి. ఆయన మిమ్మును అనాథలుగా విడువను. ఏం చేస్తాడంట? అందరు నిన్ను విడిచినా, ఇప్పుడు చెప్పండి, నీ చెయ్యి నేను పట్టుకుంటా అంటున్నాడు, నేను అనాథలుగా నిన్ను విడువను అంటున్నాడు. చూడండి. మీ యొద్దకు నేను వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరీ ఎన్నడూనూ చూడదు. కొంతకాలమైన తర్వాత ఈ లోకము నన్ను చూడదు. అయితే మీరు నన్ను చూతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే లోకంలో ఉన్నవాడి వల్ల బ్రతుకుతే, లోక ఆలోచనల వైపు నువ్వు తిరిగితే, లోకము వైపు నువ్వు పరిగెత్తితే నువ్వు యేసుని చూడలేవు, పరిశుద్ధాత్మని పొందలేవు. అర్థమైన వాళ్ళు ఆమె చెప్పాలా? సో ఇప్పుడు లోకము చేసినట్టుగా నువ్వు చేస్తే, ఆ లోకం యొక్క ఏచ్చలు నువ్వు నెరవేరుస్తే,
ఆ లోక ప్రకారం నువ్వు తిరిగితే, లోకంలో ఉన్న వారి వల్ల నువ్వు తిరిగితే, లోకంలో ఉన్న వారి వల్ల నువ్వు మాట్లాడితే, నువ్వు వెలుగులో ఉన్నావని కొన్ని చీకట్లో నడుస్తే ఆయనను ఎన్నడూ చూడలేవు. ఇంకా నీ సమస్యలు ఇప్పుడు పోతాయి, నీ బాధలు ఇప్పుడు పోతాయి. అవి అలానే ఈ వచనం ఇలానే ఉంచున్నాము. ఒక మాట చూద్దాం. మొదటి యోహాను, 1 John chapter 1 verse 6. మొదటి యోహాను 1వ అధ్యాయము 6వ వచనం. జాగ్రత్తగా ఈ వాక్యం వినండి. ఆయనతో కూడా, ఎవరు ఆయన అంటే ఎవరు ఇక్కడ? యేసయ్య. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఆయనతో కూడా సహవాసము గలవారమని, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమగుదుము అయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చూడండి, ఇక్కడ చాలా మంది అంట ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడుస్తున్నారంట. కొంతమంది ఉన్నారంట. వీళ్ళు అవిశ్వాసులా విశ్వాసులా కదా? ఆయనతో కూడా ఉన్నామని చెప్పుకునే గుంపు, చెప్పుకునే బ్యాచ్. అర్థమైందా? యేసు ప్రభు నమ్ముచున్న వాడనే కానీ అప్పుడప్పుడు లోకంలో పోయేస్తా. అర్థమైందా అండి? యేసు ప్రభు నమ్ముకున్న వాడిని అప్పుడప్పుడు ఈ బూతులు మాట్లాడతా. యేసు ప్రభు నమ్ముకున్న వాడిని అప్పుడప్పుడు ఈ అవిశ్వాసమైన వాటిని నేను చూస్తాను. అంటే వెలుగులో ఉన్నాను చెప్పుకుంటున్నావు, నడుస్తున్నది పూర్తిగా ఎంతమందికి వాక్యం అర్థమైంది? హల్లెలూయా. నేను వెలుగులో ఉన్నానని నువ్వు భ్రమపడ్డా కూడా వేస్ట్. నువ్వు వెలుగులో ఉన్నావని చెప్పుకుంటూ చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపము అంటున్నాడు అనమాట. అందుకే ఆ కింద వచనం చూస్తే ఏమంటుందంట? అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము, ఎవరు వెలుగులో ఉన్నారంట? యేసు ప్రభు వెలుగులో ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై చూడండి, దేవునితో ఏ సహవాసం వస్తుంది అప్పుడు? అన్యోన్య సహవాసము గలవారమై. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. ఇప్పుడు చీకట్లో నడిస్తే యేసయ్య నీ పాపాలు కడుగుతాను అంటున్నాడా? వెలుగులో నడిస్తే నీ పాపాలు కడుగుతాను అంటున్నాడా? అప్పుడప్పుడు చీకట్లోకి పోయేస్తో కూడా కడుగుతా అంటున్నాడా? చెప్పాలా? మరి నడుస్తున్నాగా, కొంచెం ఉంది కదా. దేవునితో సహవాసం గలవారం అని చెప్పుకొని నిజంగా చాలామంది చేస్తున్నటువంటి పని అది. దేవుడు మీతో ఈ మాట మాట్లాడుతున్నాడు. కింద వస్తున్నాము. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనం ఏం చెప్పుకుంటాం తెలుసా? చీకట్లో నడుస్తూ కూడా ఏం చెప్పుకుంటాం తెలుసా? నాలో పాపమే లేదు, నేను పవిత్రురాలను, నేను నీతిమంతురాలను. ఎంతమందికి మాట అర్థమవుతుంది? హల్లెలూయా. చూడండి, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. ఎవరు మోసపుచ్చుకుంటున్నారంటే ఇక్కడ మిమ్మల్ని మీరే, మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాము. మరియు మనలో సత్యం ఉండదు. ఇంకా మనలో ఏముండదు? సత్యం ఉండదు. దేవుని వాక్యం ఏమై ఉంది? నేనే మార్గము, సత్యము. అంటే దేవుని వాక్యము సత్యమా కాదా?
ఆ సత్యమే మనలో ఉండదంట. ఏమని? నేను పాపులని కాదు, నేను పాపం చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు, నేను నీతిమంతుడను, నేను నీతిమంతురాలను. చీకట్లో నడుస్తూ ఏది వెలుగులోకి వచ్చి, చీకట్లో నడుస్తూ వెలుగులోకి వచ్చి ఏమని చెప్తారు వీళ్ళు? నేనే తప్పు చేయలే, నేనే పాపం చేయలే. దొంగ చేసినా, దొంగతనం చేసినా కానీ ఏ దొంగతనం చేయలే, ఏ అబద్ధం మాట మాట్లాడలే, ఏ బూతులు మాట్లాడలే. నేను నిల్చున్నా అంతే, నేనేం చేయలే అని చెప్తే, ఇక్కడ నన్ను మోసం చేస్తున్నావు కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నువ్వు అనుకోవచ్చు, వీడికి తెలియదు కదా, నేను చెప్పేదైతే వీడికి తెలియదు, నేను చెప్పేదే వీడు నమ్ముతాడు, నేను చెప్పేదే వీడు సత్యం అనుకుంటాడని నువ్వు వీడికి అబద్ధం చెప్పొచ్చు, నేను చేయలేదని. కానీ కునుకడు నిద్రపోడు నిత్యము నిన్ను చూస్తున్న దేవుడు. హల్లెలూయా. ఇందాక వచ్చిన చదివాను, పరిశుద్ధాత్మ తండ్రి మనలో ఉన్నాడు, ఆయన చూస్తున్నాడన్న భయం నీకుంటే నువ్వు ఏ తప్పు చెయ్యవు. అర్థమైనా? ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరంలో ఎవరైనా తప్పు చేస్తారా? ఇప్పుడు తెలుసా? చెప్తాను ఎగ్జాంపుల్. ఇది దేవుని మందిరం, ఓకే, చర్చ్. ఇప్పుడు నాకు ఇదేంది? పరిశుద్ధమైన స్థలం, పుణ్యస్థలం, యేసు ప్రభు ఉన్న స్థలం. ఇది చర్చ్ బయట, ఓకేనా? ఇప్పుడు ఇది పరిశుద్ధమైన స్థలం అంటావా? ఏ చర్చిలు ఉన్నారా? చూసి మాట్లాడాలి. అర్థమైందని మీకు నేను చెప్పేది? చర్చిలు ఉన్నారా? చర్చి బయట నువ్వు రారా, చూసుకుందాం. అర్థమైందా? చర్చిలు ఉన్నారా? బూతులు మాట్లాడొద్దు. ఏది బయటకు వచ్చినానా? ఏమంటున్నాను? ఏంది? అర్థమైందా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అంటే దేవుని మందిరంలో తప్పు చేయకూడదన్న ఒక ఆలోచన అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంది. దీన్ని బట్టి దేవునికి స్తోత్రం, నాకు ఫుల్ హ్యాపీ. హల్లెలూయా. కానీ చర్చి బయటికి రాగానే ఏమైంది? ఎవరో ఒక ఆయన చెప్పాడు తెలుసా నాకు వాక్యం, ఒక మాట అన్నాడు తెలుసా? అయ్యా, పునరుద్ధాన దినమున, ఏది? యేసు పునరుద్ధాన దినమున. మంచిగా పునరుద్ధాన దినం అంటే తెలుసా? యేసు ప్రభు లేచిన రోజు, ఓకేనా? ఆదివారం, ఓకే. పునరుద్ధాన దినమున దేవుని మందిరంలో ఉంటే దేవుడు రాకడ వస్తుంది, దేవుడు అప్పుడు మనల్ని తీసుకెళ్తాడు. అంటే దేవుని మందిరంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులే, అందరూ పరలోకం వెళ్తారని ఫిక్స్ అయిపోయారు. ఎంతమంది ఈ మాట ఒప్పుకుంటారా? దేవుని మందిరంలో ఒక మాట అంటే తెలిసి నీకు ఇది పవిత్రమైన స్థలం అని తప్పు చేయవు. అంటే నేను బయటికి వచ్చేసాను, ఇంకా దేవుడు లేడు అంటే దేవుడు మందిరంలోనే చూస్తాడు, బయట చూడడా? మనం వెళ్ళలేని స్థలాల్లో కూడా ఆయన వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం వెళ్ళలేని, మనం ఎక్కలేని ఎత్తైన కొండలు కూడా ఎలా ఎక్కుతాడు? మనం రేపు ఉంటామో లేదో మనకు తెలియదు, కానీ దేవుడు ఆల్రెడీ రేపు ఉన్నాడు. నమ్మినవారు ఆమెన్ చెప్పండి కదా? అర్థమైందండి? మనం రేపు ఉంటామో లేదో మనకే, కానీ ఆల్రెడీ రేపు కూడా ఉన్న దేవుడు మన దేవుడు. ఆమెన్, హల్లెలూయా. మరి ఒక 4 గోడలు ఇటుకలతో కట్టినటువంటి మందిరంలోనే పాపము చేయొద్దని అంత ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని నమ్మిన వాడవైతే, నేను నీ హృదయంలోనే ఉన్నాను, పరిశుద్ధాత్మకి నువ్వు ఏమై ఉన్నావు? ఏంటండి? మరి నువ్వు పరిశుద్ధాత్మకు ఒక ఆలయమై ఉండి నీ శరీరం ఏమై ఉంది? చర్చ్ ఏడుంది? 4 గోడలు. ఇప్పుడు ఇది చర్చా, నువ్వు చర్చా? అర్థమైంది నేను చెప్పేది మీకు? నువ్వు చర్చా, ఇప్పుడు ఈ 4 గోడల మధ్యలో ఉన్నది ఇది చర్చా? మరి ఇప్పుడు నువ్వు చర్చ అని ఎప్పుడు అర్థమవుతుంది నీకు? లోతుగా వెళ్తేనే. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధాత్మ తండ్రికి నీవు ఏమై ఉన్నావు అంటే నువ్వు ఏంటి ఇప్పుడు? గట్టిగా కదా? మరి ఇప్పుడు నీ చర్చిలో ఏమున్నాయి? పాపం ఉన్నది, కుళ్ళున్నది, కుతంతాలు ఉన్నాయి, కొట్లాట్లు ఉన్నాయి, అసూయాలు ఉన్నాయి, ద్వేషం ఉన్నాయి, కలహాలు ఉన్నాయి అన్న.
ఎవరైనా ఎక్కువ మాట్లాడతామని కొట్టుడు ఉన్నది. అబ్బా నీ మందిరం చాలా నీటుకున్నది, మస్తు తయారై ముస్తాబై వస్తున్నావు దేవుని మందిరానికి, అబ్బా నీ చీర బాగున్నది అక్క, నీ బాగుంది డ్రెస్ బాగుంది అని బాగుంది, మొత్తం ముస్తాబై రంగులు కొడుతున్నాం ముఖాలకు, అన్ని బాగున్నాయి. కానీ నీ మందిరం లోపల ఏముంది, చూస్తే ఏముంది? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. దేవుని మందిరంలో మాత్రం నేను ఇలా కనబడాలి, కనబడికి ఎట్లా కనబడాలి, మంచిగా కనబడాలి. కానీ నీ మందిరంలో చూస్తే ఏముంది? అర్థమవుతుందా అండి? హల్లెలూయా. నేను ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ తండ్రి మీలో ఉన్నాడు అని మీరు గ్రహిస్తే, పరిశుద్ధాత్మ తండ్రి మీలో ఉన్నాడన్న భయం మీకుంటే, ఆ తప్పు చేయడానికి, ఆ పాపం చేయడానికి నువ్వు భయపడతావు. భయము లేక మనం తప్పు చేస్తున్నాం. ఈ మాట నమ్ముతారా మీరు? ఒక దొంగ ఇట్లా చూస్తే దొంగతనం చేస్తాడా? చేస్తాడా? ఒక వీడియో చూసా నేను. ఒక ఆయన స్కూటరు స్టార్ట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? స్కూటరు స్టార్ట్ చేస్తున్నాడు. జేబులోకి వెళ్ళి పర్స్ కింద పడిపోయింది. ఓకే, పడిపోయింది. పడిపోతే పక్క పొంటి పోతున్నాడు చూసి, పర్సు చూసి, అమ్మ బాగుంది పర్స్ అని, దొరికిందని వాడికి ఇవ్వచ్చు కదా. ఆహా, పర్సు తీసుకొని దాపెట్టుకున్నాడు. దాపెట్టుకోగానే మనోడు ఇప్పుడు ఎవరు? దొంగనా కదా? ఇట్లా పర్సు తీసుకొని దాపెట్టుకొని ఇట్లా చూసిండు. ఇట్లా చూస్తే పైన సీసీటీవీ కెమెరా కనబడుతున్నది. ఏం కనబడది? అర్థమైందా అండి? ఆ కెమెరాను చూసి ఏం చేసిన తెలుసా? ఆ కెమెరాకి ఇట్లా మొక్కుతున్నాడు. ఏమని? హల్లెలూయా. మొక్కి ఆ పర్సు తీసి ఇట్లా కింద పడేసి, సార్ సార్ ఈ పర్సు పడిపోయింది సార్ అంటే తీసుకో, అమ్మా థ్యాంక్స్ అయ్యా, థ్యాంక్స్ అయ్యా అన్నాడు. మనోడు మళ్ళా ఆ పర్సు ఇచ్చినాక కూడా దండం పెట్టిపోతున్నాడు. మీకు ఏమర్థమైంది ఇక్కడ? నాకు తెలిసి బాగానే అర్థమైంది అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. అంటే ఒక కెమెరా చూస్తేనే నీకు తక్క బుగులయ్యి నువ్వు ఇచ్చేసిన పర్సు, నీ దేవుడు నిత్యము చూస్తున్న సంగతి ఎలా మరిచావు? ఇప్పుడు సాటుగా చేస్తున్నా, ఎవరు లేనప్పుడు చేస్తున్నా నేను, ఎవరు లేరు నేను చేస్తున్న తప్పు. చూడాడా దేవుడు? అమ్మా అర్థమైందా? మనం పోని జాగాలో కూడా దేవుడు భూమి మీద 3 సాక్షులు పెట్టిపోయిందంట. ఏది? 3 సాక్షులు. 1 ఆకాశం, ఏది? 2 భూమి, 3 గాలి అనుకుందాం. ఎన్ని? 3. ఇప్పుడు ఇవి లేని జాగాలో పోతే దేవుడు చూడడు. ఆకాశంలో పోయి చేస్తా, ఎవరు సాక్ష్యం చెప్తారు? భూమి మీద చేస్తా, ఎవరు సాక్ష్యం చెప్తారు? ఆకాశం భూమి 2 వదిలేసి గాల్లో చేస్తా. ఏడుంది జాగా నీకు తప్పించుకోనికే? పక్కన చెప్పు, తప్పించుకోనికే తోలేదు సార్, సారీ. హల్లెలూయా. ఛాన్స్ లేదు. ఎందుకు ఇది జాగ్రత్త, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం వెలుగులో ఉన్నామని అనుకొని మనకి తెలియకుండా ఆ పిల్లవాడు చెయ్యి విడిచినట్టుగా దేవుని చెయ్యి విడిచిపెట్టి చీకట్లో నడుస్తున్నందువలన మన ప్రార్థనలకు జవాబు లేదు. మన పరిస్థితి అట్లనే ఉంది. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నది, కదలట్లా. అర్థమైందా అండి? హల్లెలూయా. నీ హృదయంలో పరిశుద్ధాత్మ తండ్రి రావాలంటే, నీ హృదయంలో పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నాడని మీరు నమ్మాలంటే, యేసు రక్తము మీ ప్రతి పాపంలోనూ కడిగి వేయాలి. హల్లెలూయా. యేసు రక్తం ఎప్పుడు కడుగుతుందంట? ఇందాక చదివాం కదా, చదవండి అమ్మా వచనం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, ఎప్పుడు అది? 7 పైన చదవండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా. ఎప్పుడు? యేసు ప్రభు వెలుగులో ఉన్నాడని నమ్మిన వారమై ఉండి ఆయన మార్గమున ఆయన వాక్యము వింటూ ఆయన త్రోలేదు మనం నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, యేసులో మనం వెలుగులో నడిస్తే దేవునితో ఒక మంచి సంబంధం మనకు ఏర్పడుతుంది. హల్లెలూయా. అది అన్యోన్య సహవాసం, అది ఎప్పుడు విడిపోని సహవాసం. హల్లెలూయా.
ఆ సహవాసమును బట్టి, అవునా, అప్పుడు యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అర్థమైందండి? సో ఇప్పుడు చీకట్లో నడవాలా, వెలుగులో నడవాలా? గట్టిగా చెప్పాలి. ఎందులో? వెలుగులో. అయితే ఏమేం చేయకూడదు? చీకట్లో ఉన్న వాళ్ళు ఏమేం చేస్తారు చూద్దాం ఒకసారి. చీకట్లో ఉన్న వాళ్ళు ఏమేం చేస్తారో ఒకసారి చూద్దాం, చూసి ముగించుకుందాం. ఇవి మనం చేయొద్దు. చేద్దామా చేయొద్దా? చీకట్లో పనులు చేద్దామా చేయకూడదా? చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. చాలా రోజులైంది ఈ మాట చూసి, ఈరోజు చెప్పాల్సి వస్తుంది. 9వ వచనం, 6:9. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అంటే ఇది మనకు తెలియాల్సిన మాట. హల్లెలూయా. బైబిల్లో ఒక ప్రశ్న ఉంది. అక్కడ ప్రశ్న ఏమని? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అంటే ఇది మనకు తెలవాల్సిన మాట, అందరికీ తెలవాలి. ఏం తెలుసా? చూద్దాం. మోసపోకుడి జారులైనను. బాగా వినండి, మోసపోవటం కూడా పాపమే. నమ్మినవారు ఆమేన్ చెప్పండి. నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, అయినా నువ్వు మోసపోయావంటే ఎక్కడో. అర్థమైందండి? మోసపోకుడి. జాగ్రత్త వినండి మాట. దేవుని బిడ్డలుగా మనం మోసపోవద్దు. ఎందుకంటే మోసపోయిన అవ్వ పాపం చేసింది. అర్థమైందండి మీకు నేను చెప్పేది? మనం మోసపోతున్నామా? ఖచ్చితంగా పాపంలో పడడానికి అవకాశం ఉంది. ఉత్తినే కొంతమంది నమ్మేస్తారు, వాళ్ళని వీళ్ళని అందరూ నమ్మేస్తారు, ఉత్తినే నమ్మేస్తారు. అర్థమవుతుందా అండి? అలా నమ్మడానికి వీలు లేదు. మోసపోకుడి జారులైనను విగ్రహారాధకులైనను. చూడండి, ఎవరంట? ఎవరండి? విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను. జాగ్రత్త వినండి, వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యములకు వారసులు కారు. జాగ్రత్తగా వినాలి. దొంగలైనను, లోబులైనను. అర్థమవుతుంది? దొంగలంటే ఎవరు తెలుసా మీకు? తెలియదా మీకు? అలా ఎవరు మనం చేయలే ఎప్పుడు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది దొంగతనం చేస్తారు? నిజం చేతులు ఎత్తాలి. దొంగతనం చేశాను, ఒకప్పుడు చేశాను అన్నది ఎత్తాలి. అరే నేను కూడా చేసిన అండి. హల్లెలూయా. దొంగలైనను, లోబులంటే ఎవరో తెలుసా? పిష్నారులండి. ఉండి కూడా, అర్థమైందండి, ఉండి కూడా లేదనేటోళ్ళు అనమాట. వాళ్ళు కూడా పాపం చేసినట్టే. వీటి గురించి నేను ఒక పదం చెప్తున్నా కానీ మా అయ్యగారు అయితే దాని ఒక్క పదాన్ని తీసుకొని దాన్ని వివరించి మొత్తం ఒలిసి మీ నోట్లో పెడతాడు. నాకంత సమయం లేదు, క్షమించండి. నేను పైగా చెప్తున్నా, అర్థం చేసుకోండి. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను. ఏం తాగుబోతులు? నీళ్ళ, కూల్ డ్రింక్లా? అది కూడా బాగా తెలుసు. తాగుబోతులైనను, దూషకులైనను, దూషించేవారైనను, దోచుకునేవారైనను, దేవుని రాజ్యం. హలో, ఒక్క నిమిషం. దొంగలు, దోచుకునేవారు, తేడా ఉందా లేదా? దొంగ అంటే ఏంది? దొంగతన వస్తువు దొంగ. దోచుకునేవాడు ఏంటి? ఏం దోచుకునేవాడు? అక్రమంగా వాళ్ళ మనసు వీళ్ళ మనసు దోచుకునేవాడు. అర్థమైందండి మీకు? ఈ బ్యాచ్ హల్లెలూయా అనా భలే చెప్తారు. ఓ మంచి మంచి కథలు రాసో, అది రాసి ఇది రాసో అనా. వాళ్ళ మనసు ఒకటే మనసు, ఆ మనసు ముగ్గురికి నలుగురికి ఇస్తాడు. అదొక మోసం. అర్థమైందా? ఆ ఊబిలో పడద్దు. జాగ్రత్త అయినా చూడండి. దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. వీళ్ళందరూ ఎందులో నడిచేవాళ్ళంట? వీళ్ళందరూ ఎందులో నడిచేటోళ్ళు? వెలుగులోనా? ఓయమ్మ ఎంతసేపు ఉన్నారు మీరు? ఎన్లా? ఎస్. ఈ బ్యాచ్లో నేను ఎక్కడైనా ఉన్నానా? ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ చెప్పిన ఈ మాటలల్లా ఒక్కటన నా లోపల ఉన్నదా? కొంతమంది అనుకోవచ్చు, అబ్బా ఈ చెప్పిన దాంట్లో నేను లేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చెప్పిన దాంట్లో నేను
లేను అని ఎవరైనా అనుకుంటే ఇంకొక వాక్యం చూపిస్తా, అందులో ఉన్నారో చూసుకుందాం ఒకసారి, లాస్ట్గా చూసి ముగించుకుందాం. ప్రకటన గ్రంథంకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికి వారును ఎవరంట? పిరికి వారును. అబ్బా, నా గురించి చెప్పలేడు, ఇప్పుడు నేను వచ్చినా అనుకోవచ్చు. మీ గురించి జాగ్రత్త అయినా. పిరికి వారు కూడా పరలోక రాజ్యంలోకి, హలో వింటున్నారండి? హలో, హల్లెలూయా. పిరికి వారు పరలోక రాజ్యంలోకి. ఒకడు ఉంటాడు తెలుసా మా సంఘంలో, ఫ్యాన్ కింద కూర్చోడు వాడు. ఫ్యాన్ కింద కూర్చోడు. ఎందుకురా అంటే ఫ్యాన్ పడుతుందని భయం వాడికి. కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు తెలుసా మీకు, అర్థమైంది నేను చెప్పేది? దీన్ని చూసి బూలు పడతారు, పిరికేళ్ళు అనమాట. అసలు ధైర్యమే ఉండదు. అర్ధరాత్రి పండుకుంటే లైట్ వచ్చిపోతే చాలు వణికిపోతారు. ఫస్ట్ మనసులోకి ఏమవుతుంది? ఏమొచ్చిపోయింది? దేవదూత రాదా మీకు అసలు? క్రైస్తవులుగా మనం మనసులో వచ్చే ఫస్ట్ ఆలోచన చెప్పాలా? దర్వాసాలు కొట్టుకునే, కిటికీలు కొట్టుకునే అంటే కథం అయిపోయాయిగా. ఖచ్చితంగా దురాత్మ తండ్రి వచ్చాడు అనుకుంటాం మనం. కానీ వచ్చింది ఎవరు? గాలి. పరిశుద్ధాత్మ తండ్రి వచ్చాడన్న ఆలోచన రాదు మనకు. పిరికివారు, పిరికితనం వదిలిపెట్టు. హల్లెలూయా. ప్రతి చిన్నదానికి నీ ఇంటి ముందు ఎవడని ఇట్లా నిమ్మకాయ ఇది పేసిండు అంటే కథం అయిపోయాయిగా. నీలాంటి భయం ఇంకెవరికి అంత భయం ఉంటుంది. ఇక ఏమని? నాకెవరో ఏంటి, నాకెవరో చేసి సగం ఆ శేషుడికే పోతుంది మన అర్థమైంది. హల్లెలూయా. ఒకటి చెప్పండి, పిరికివారు. జాగ్రత్తగా మనం పిరికివారిగా ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. చూడండి ఫాస్ట్గా. అవిశ్వాసులను. అవిశ్వాసులు అంటే విశ్వాసము అంటే విశ్వాసం తెలుసు వాళ్ళకు, అయినప్పటికీ అవిశ్వాసంలో ఉంటారు. జరుగుతుందో జరగదో, ఇస్తాడో ఏడో, వీళ్ళకు కూడా దేవుని రాజ్యంలో స్థానము లేదు. అసహ్యులను. అసహ్యులు అంటే ఎవరు? అసహించుకునేవారు. చి అని చివరించుకునేటోళ్ళు. చి ఈమెనా, ముట్టుకోవద్దు ఈమెని, వీళ్ళు మనోళ్ళు కాదు, ముట్టుకోవద్దు, అది ఇది. అసహ్యులు, అసహించుకునేవారు రాజ్యంలో వారసులు. చూడండి. నరహంతకులను. నరహంతకులు అంటే హంతకులు అంటే ఎవరు? వీళ్ళు నరహంతకులు అంటే ఎవరు తెలుసా? నరహంతకులు అంటే ఎవరు? నోటి మాటతోని మనిషిని హృదయాన్ని సంపెత్తరు. చూసినావా? వీళ్ళు ఎవరు తెలుసా? అంటే హంతకులు అంటే వాళ్ళు నోటి మాటతోనే సంపెత్తరు. అబ్బా, ఎంత మాట అన్నారో, సచ్చినట్టు అయిపోయింది ఆ బతుకు. ఇంత మాట అంటారు అనుకోలేదు, మాటలతో చంపేస్తారు తెలుసా కొంతమంది. అలాంటి వాళ్ళకు కూడా పరలోక రాజ్యంలో వారసత్వం లేదు. చూడండి. వ్యభిచారులను. వ్యభిచారులను. మాంత్రికులను. ఎవరంట? మాంత్రికులను. విగ్రహారాధకులను. అబద్ధికులందరును. అబద్ధికులు అందరును. అగ్ని గంధకములతో. అబద్ధికులు అందరును. ఇప్పుడు ఈ బ్యాచ్ నేను ఎంతమంది అయితే చెప్పానో, ఈ బ్యాచ్ అందరినీ ఒక్కసారి మీరు వాక్యం రాసి పెట్టుకొని గుర్తు చేసుకొని, ఇందులో నేను ఉన్నానా లేనా? వీళ్ళందరూ కూడా చీకట్లో నడిచేవాళ్ళు. ఓకే, మనం వెలుగులో నడిచిన వాళ్ళం అయితే ఇవన్నీ విడిచిపెడతాము. హల్లెలూయా. ఒకే వాక్యంలో మీకు ఇవన్నీ చూపించాను. ఎందుకంటే యేసు ప్రేమను తెలుసుకుంటే, యేసే ప్రేమను తెలుసుకుంటే ఆయన ఆజ్ఞలు తెలుసుకుంటాం. హల్లెలూయా. అవునా? నా ప్రేమను గైకొనేవాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. చెప్పాడా లేదా? కాబట్టి జాగ్రత్తగా ఈ మాట విన్నాం. సో చీకట్లో నడిచిన వాడు ఎవడైతే ఉంటాడో ఖచ్చితంగా వాడు అబద్ధం ఆడుచు సత్యాన్ని దొరికించకుండా నరకానికి వెళ్తాడని చెప్తున్నాడు. అయితే బైబిల్ ఏముంటుందో తెలుసా? ఈ వచనం ఇప్పుడు చదివిపిస్తుంది, జాగ్రత్తగా వినండి. చూడండి. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుకొందురు. ఇది రెండవ మరణము. ఇదే మరణము. ఇదే మరణము. మొదటి మరణం ఏది? ఈ భూమి మీద మనం చనిపోవడం. రెండో మరణం ఏది? నరకంలో వెళ్ళి చనిపోవడం. నువ్వు ఒక్కసారి పుడితే 2 సార్లు చావాల్సి వస్తుంది, కానీ 2 సార్లు పుడితే ఒకేసారి చేస్తావు. ఎంతమందికి మాట్లాడదామైంది? హల్లెలూయా. చెప్పండి, నేను చెప్పింది. నువ్వు 2 సార్లు ఒక్కసారి పుడితే
2 సార్లు చావాల్సి వస్తుంది. అర్థమైందా? కానీ 2 సార్లు పుడితే ఇందులో పరిశుద్ధులు ఎవరు, అవిశ్వాసులు ఎవరు, విశ్వాసులు ఎవరు? ఫస్ట్ చెప్పిన గుంపు ఎవరిది? 2 సార్లు పుడితేనా 2 సార్లు చస్తేనా? నేను మిమ్మల్ని కనిపించేసేస్తా, మీరు చెప్పాలా? ఎంత ఖరాబ్ చెప్తున్నారు సార్. అవును, వినలేదా? చెప్పానుగా. ఒక వ్యక్తి ఒక్కసారి పుడితే ఇదెవరు తెలుసా? దేవుడు నమ్మినోడా నమ్మనోడా? 2 సార్లు పుట్టడం అంటే ఏంది? తల్లి గర్భమున పుట్టడము, బాప్టిజం అప్పుడు పుట్టడం. హల్లెలూయా. 2 సార్లు పుట్టడం. అర్థమైందా అండి? పుడితే ఒకే మరణం. అలా కళ్ళు మూస్తే దేవుని చూస్తాడు. హల్లెలూయా. కానీ ఒకేసారి పుట్టి రక్షణ పొందుకోక 2 సార్లు మరణించాల్సి వస్తుంది. అర్థమైందా అండి? అది 2వ మరణం. మనకు అక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను వెలుగులో నడుద్దును గాక, నేను చీకట్లో ఉండడానికి వీలు లేదు. అపవాది నన్ను దొంగిలించడానికి వీలు లేదు. దేవుని క్రియలు నేను చూస్తున్న కొలది నేను అద్భుతాలు చూద్దుము గాక. హల్లెలూయా. సో చీకట్లో నడిచిన వారు ఎవరు, వెలుగులో నడిచే వాళ్ళు ఎవరు, ఎవరు ఎక్కడికి వెళ్తారో మనకి ఈరోజు అన్నీ తెలిసాయి. కాబట్టి నువ్వు ప్రార్థిస్తే యేసు నామమున దేవుడే చేస్తాడని మనం ఆయన చేయబట్టుకుంటే విడిచిపెడతాం. దేవుడే నా చేయబట్టుకోవాలని మనం ప్రార్థన చేద్దాము గాక. అందరం ప్రార్థన చేద్దామా? మన హృదయాలలో ఈ మార్పులు తెచ్చుకుందామా? చీకట్లో నడవడానికి వీలు లేదు, వెలుగులో నడుద్దుము గాక. ఇక పైన ఈ తప్పులు నేను చేయడానికి వీల్లేదు. ఈ ఉపవాస ప్రార్థనతో నా కుటుంబంలో ఉన్నటువంటి కట్లు తెంపబడును గాక. నా కుటుంబంలో ఉన్న ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, బాధలు, అప్పులు, వ్యాధులు, రోగాలు లయమవును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దైవ దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, థ్యాంక్ యూ జీసస్, యెహోవా రాఫా. గొప్ప దేవుడో, నా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఈరోజు నీ వాక్యం ద్వారా తేటగా మాతో మాట్లాడి ఉన్నా అయ్యా. అవును ప్రభా, మా గిన్నె నిండి పొంగి పొర్లుతుందంటే ప్రభా, అట్టి ఆశీర్వాదాలను పొందుకోవాలని ఆశతో ఉన్నటువంటి మా కుటుంబాలలో ప్రభా, మా జీవితంలో నాయన, అవును తండ్రి, మేము ఏవైతే అయ్యా ఇరుకులు ఇబ్బందులు చూస్తూ అయ్యా లోకం వైపు తిరుగుతూ లోకపు మాటలు వింటూ ఈ లోకంలో వారు సహాయం చేస్తారని నమ్మచ్చు. నీ చెయ్యి విడిచిపెట్టి అయ్యా లోకం వైపు మేము తిరుగుతున్నప్పుడు నాయన తప్పిపోతున్న వారి వలె ఉన్నాము నా తండ్రి. అయ్యా ఈరోజు మా ప్రతి పాపములు నీ సన్నిధానములో నోరు తెరిచి యేసు నామమున ఒప్పుకొనుచున్నాం నా దేవా. అయ్యా నన్ను రక్షించు, అయ్యా నన్ను కాపాడు, అయ్యా నా ప్రతి పాపము నుంచి నన్ను పవిత్రులుగా చేయి వేసయ్యా. కేవలం నీ రక్తములోనే నాకు విడుదల, కేవలం నీ రక్తములోనే నాకు స్వస్థత ఉన్నదని నేను నమ్ముచున్నాను నా తండ్రి. ఈరోజు విన్న ఈ వాక్యమును బట్టి అయ్యా అవును తండ్రి, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు చీకట్లో నడుస్తున్న వారి వల్ల నేను ఉన్నాను నా తండ్రి. అయ్యా నేను వెలుగులో నడుతున్నగాక. అయ్యా ఇకపై నా చీకట్లో ఉండడానికి వీల్లేదు నా తండ్రి. ఆ చీకటి బ్రతుకున్న నుంచి తీసివేసయ్యా, ఆ మరణ పాత్రను తీసివేనా తండ్రి. అయ్యా నేను వెలుగు నడుచుతున్నగాక. నీ మార్గమును అయ్యా నేను ప్రేమించేవాడిగా, నీ ఆజ్ఞను గైకొనేవాడిగా నన్ను మార్చునా దేవా. అయ్యా నాతో మాట్లాడినావు అయ్యా, నువ్వు విన్న ప్రతి మాటను అయ్యా, ఈ విన్న ప్రతి మాట నా జీవితంలో నెరవేర్చాడు నా దేవా. నేను మర్చిపోవడానికి వీల్లేదు నా తండ్రి. అయ్యా అవును తండ్రి, అబద్ధికులందరూ మండులో అయ్యా పాలు పొందుకుంటారు అని అయ్యా అది 2వ మరణం అని వాక్యం సెలవిస్తుంది. అయ్యా అవిశ్వాసుల వల్లే కాక అయ్యా విశ్వాసుల వల్లే బ్రతుకుదుముగాక. ఆ నిత్య నరకములో మేము కాలడానికి వీలేదు నా తండ్రి. అయ్యా మాకు రక్షణ కావాలి ప్రభువా, అయ్యా మాకు రక్షణ కావాలి నా తండ్రి. అయ్యా ఈ రక్షణ సువార్త మా జీవితంలో మేము విన్నప్పుడు అయ్యా మేము నమ్ముచున్నాను. అయ్యా నన్ను ముట్టావు, అయ్యా నా కుటుంబాన్ని తాకావు, అయ్యా మా కుటుంబాన్ని మీకు సహాయము దయచేసినావు నా తండ్రి. నీకు స్తోత్రం నా తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరు ప్రార్థించండి, కొద్ది నిమిషాలు ప్రార్థించండి. ఒకటే మాట్లాడకండి దేవుని, దేవా నేను తెలిసి తెలకకో అయ్యా నాకు చెప్పిన ఈ పనులలో ఏదో ఒక పని నేను చేశాను నా తండ్రి, నన్ను క్షమించు యేసయ్యా. నేను ఆ తప్పు చేశాను, అబద్ధం ఆడాను, ఆ చెడు మాట పలికాను, నీకు విరోధంగా నేను పరిగెత్తాను. యేసయ్యా నన్ను క్షమించు. మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో అడగాడు. యేసయ్య ఈరోజు నీ ప్రతి పాపమును ఆయన రక్తము చేత కడగబోతున్నాడు. నీ హృదయాన్ని శుద్ధి చేయబోతున్నాడు. నీ హృదయంలో ఇక పాపము లేకుండా
నువ్వు దేవుని వెలుగులో నడిచినప్పుడు ఆయన సమస్తమును నీకు అనుగ్రహిస్తాడు. మనం 2 సార్లు చనిపోవడానికి వీల్లేదు అని దేవుడు ఆశపడుతున్నాడండి. అందరూ చెప్పండి, యేసయ్యా నేను 2 సార్లు చనిపోవడానికి వీల్లేదు నా దేవా. యేసయ్యా నేను 2 సార్లు చనిపోవడానికి వీల్లేదు నా దేవా. అయ్యా 2 సార్లు నేను పుట్టడానికి ఆశపడుతున్నాను. అవును తండ్రి, ఒక్కసారి తల్లి గర్భంలో పుట్టి ఉన్నాను ప్రభువా, రక్షణ పొందుకొని మరొకసారి పుట్టి ఉన్నా నా దేవా. అయ్యా అట్టి రక్షణ నాకు దయచేయి, అట్టి రక్షణ నాకు దయచేయి నా తండ్రి. నీ కృపతో నీ ఆత్మతో అయ్యా నన్ను నింపినందువా నీకు వందనాలు. ఈ వాక్యాన్ని బట్టి అయ్యా నా జీవితంలో అయ్యా అనేక మేలులు జరిగించావని, అనేక గొప్ప కార్యములు జరిగించావని నిశ్చయముగా నేను నమ్ముచున్నాను నా దేవా. నాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు. ఎవరైనా నొప్పుతో ఉంటే, ఏదైనా వ్యాధితో ఉంటే, ఏదైనా బలహీనత ఉంటే, ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ మీ కుడి చేయి పెట్టుకోండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఆఖరికి ప్రార్థన ముగించబోతున్నాను. అందరూ కళ్ళు మూసుకోండి. ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ మీ కుడి చేయి పెట్టుకోండి. లేదా దేవుని జ్ఞానం అడుగుతున్నారా, చదువు అడుగుతున్నారా, బుద్ధి అడుగుతున్నారా, తలపైన చేయి పెట్టుకోండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. థ్యాంక్ యూ జీసస్, నజరేయుడైన యేసయ్యా. అయ్యా గొప్ప దేవుడు నా తండ్రి, ఈరోజు విశ్వాసముతో అయ్యా నీ బిడ్డల ప్రభా, నీ మందును అడుగు పెట్టినటువంటి బిడ్డలకు ప్రభా పరిపూర్ణ విడుదల, పరిపూర్ణ విడుదల, తల మొదలు కాడి కాలు వరకు అయ్యా వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తా ఉన్నాను. ఆ తలనొప్పనే కాడిని విరగొట్టనేస్తున్నామన్నా. ఆ తలలో నుండి ఆ మైగ్రేన్ హెడేక్ని తీసివేనేస్తున్నామన్నా. ఒకవైపే వచ్చిన నొప్పిని తీసివే నా తండ్రి. అయ్యా కంటి చూపు సరళము చేయమని ప్రార్థిస్తున్నాను. కంటి ఆపరేషన్ క్యాన్సల్గా మనం ఆజ్ఞాపిస్తున్నాను. ఆ కంటిలో నా పొరను నార్మల్గా మనం ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా వారి చూపు అయ్యా స్పష్టంగా చూదురుగాక. అయ్యా ముక్కులో ఉన్న వ్యాధిని తీసివేయండి, ఆ సైనస్ ప్రాబ్లం తీసివేయండి. ఊరికే ఆ తుమ్ములు అయ్యా ఆవర్తన వేసే వాటి నుంచి బిడ్డలకు విడుదల కలుగుడుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఆ గొంతులో ఉన్న సమస్యలు తీసివేనేస్తున్నామన్న. ఆ గొంతులో నుండి ఆ గడ్డలు, ఆ కణుతులు వేస్తున్నామని కరిగిపోవునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా ఆ థైరాయిడ్ని బయట రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. పీసీఓడి ప్రాబ్లం వారిని ముట్టి స్వస్థపరచండి నా తండ్రి. విడుదలను గ్రహించండి ప్రభువా. ఆ నడుము నొప్పిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. ఆ నడుము నొప్పిని ఇప్పుడే తీసివేయండి. ఆ వెను నొప్పులో ప్రతి నొప్పిని తీసివేయండి వేస్తున్నామన్న. అయ్యా కన్న నరాల్లో నొప్పిని తీసివేయండి అయ్యా. ముట్టండి నీ రక్తము చేత ప్రభు ఇప్పుడు ఎవరిని ముట్టి స్వస్థపరచండి ప్రభు. నీవు పొందిన దెబ్బలు చేసి వస్తున్నావు. ఈ రోజు లైవ్ లో చూస్తున్న ఎవరందరికి స్వస్థత కలుగునగాక, విడుదల కలుగునగాక. నువ్వు ఏ హాస్పిటల్లో ఉన్నా, ఏ ఇంటిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా యేసయ్యను తాకబోతున్నాడు. విశ్వాసముతో చేయి పెట్టుకో, దేవుడిని ముట్టి స్వస్థపరచబోతున్నాడు. అయ్యా వారి చేతులను అభిషేకించండి వేస్తున్నామన్న. అయ్యా అభిషేకించబడిన ఈ చేయి అయ్యా వారు తాకగా, ఎక్కడ నొప్పి అక్కడ పెట్టుకున్న ఈ బిడ్డల చేతులు తాకగా వారు స్వస్థత చూదురుగాక. ఆ కడుపు నొప్పిని తీసివేనేస్తున్నామన్న తండ్రి. ఆ కడుపులో ఉన్నటువంటి ఆ కణుతులు గడ్డలు కరిగిపోవునుగాక. ఆ అల్సర్ తీసివేయండి, ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ని తీసివేయండి ప్రభువా. ముట్టండి నా తండ్రి, ముట్టండి ప్రభువా. గుండె ఆపరేషన్లు క్యాన్సర్ అవునుగాక. ఈ సంఘంలో గుండె ఆపరేషన్లు క్యాన్సర్ అవునుగాక. వారిని ముట్టి స్వస్థపరుస్తున్నాను నా తండ్రి. నేను నమ్ముతున్నాను ప్రభువా. ఆ మెడ నొప్పిని తీసివేయండి ప్రభువా. మెడ భాగంలో నొప్పిని వేరుతో తీసివేయండి అయ్యా. అవును తండ్రి, మోకాళ్ళు అరిగిపోయిన ఎముకలు అయ్యా జీవముకు వచ్చినట్లుగా అరిగిపోయిన ఎముకలు మోకాళ్ళని ముట్టి స్వస్థపరచండి అయ్యా. నడవని వారు నడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. అరికాల్లో మంటలు తీసివేయండి ప్రభువా. బీపీ, షుగర్, థైరాయిడ్ అయ్యా యేసు నామమున నార్మల్ గా మనం ఆజ్ఞాపిస్తున్నాను. ఎవరికి ఎటువంటి వ్యాధి సంఘములో ఉండడానికి వీల్లేదు ప్రభువా. అందరినీ స్వస్థపరచండి, ఆ నొప్పుల నుంచి విడిపించండి ప్రభువా. అయ్యా ఈ ఉపవాస దినమున వారికి విడుదల కలుగునుగాక. ఉపవాస దినమున వారికి అన్ని విషయాల్లో తల మొదలుకడి కాలు వరకు స్వస్థత కలుగునుగాక. వారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్న దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, మాంత్రిక శక్తులు నజరేయుడైన యేసు నామమున పారిపోవునుగాక. అయ్యా ఏ దురాత్మ కాడులు వారి జీవితంలో పనిచేయడానికి వీళ్ళు వేస్తున్నామన్న. ఏ మాంత్రిక క్రియలు వారి జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ శరీరంలో పనిచేయడానికి వీళ్ళు వేస్తున్నామన్న. వారి బట్టలను అభిషేకిస్తున్నాను, వారి తలను అభిషేకిస్తున్నాము అయ్యా. వాళ్ళ ఇంటిని అభిషేకిస్తున్నాము, నీ రక్తముతో ముద్రిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ యొక్క మధ్యకాల సమయమున వారి కుటుంబాలలో ఉన్న వారందరికీ విడుదల కలుగునుగాక. సంఘంలో ప్రభా వివాహ నిమిత్తము వారి బిడ్డల నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నారు అయ్యా. ఇంకా వివాహం జరిగిన వారికి వివాహం జరుగునుగాక. కన్నని గర్భం కనేప గర్భముగా మార్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. గర్భాలు తెరవండి నా తండ్రి. సంఘములు గొప్ప సాక్ష్యములు వచ్చునుగాక. అనేక గొప్ప అద్భుత కార్యములు, సాక్ష్యములు వీరందరూ కళ్ళారా చూదురుగాక.
అయ్యా విడుదల దయచేయండి. అప్పుల్లో కూరుకుపోయిన వారందరినీ విడిపించండి యేసునామమున. మిత్తిలే కడుతూ లోన్స్ తో బాధపడుతున్న వారందరూ కూడా ప్రభువా ఇతరులకు ఇచ్చు వారి వల్ల చేయమని ప్రార్థిస్తా ఉన్నాను. అయ్యా ఇచ్చే చేతిగా అభిషేకించండి. అప్పుల్లో ఉన్న వారందరూ కూడా మీ చేయి పైకెత్తండి. అప్పుల్లో ఎవరైనా ఉంటే మీ చేయి పైకెత్తండి. యేసయ్య ఈరోజు ఫైనాన్షియల్గా బ్లెస్ చేయాలని ఆశపడతా ఉన్నాడు. దేవా వీరిని విడిపించండి యేసునామమున. అప్పుల్లో ఉన్న వారిని విడిపించండి యేసునామమున. విడుదల దయచేయండి నా తండ్రి. ₹1 అప్పు ఎవరు నాకు వీలేదు ప్రభువా, వీళ్ళు అప్పు ఇచ్చుదురుగాక. యేసునామమున అప్పిచ్చుదురుగాక ప్రవచిస్తున్నాను. సమృద్ధి దయచేయండి. సొంత గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి యేసునామమున. గృహం లేని వారు ఎవరైనా ఉంటే విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు మంచి ఇల్లు నీకు ఇవ్వబోతున్నాడు బిడ్డ. దేవుడు మంచి ఇల్లు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇంతకాలం కిరాయి ఇంట్లో ఉన్నావు, అన్యుల ఇంట్లో ఉన్నావు, కానీ మంచి ఇల్లు దేవుడు కట్టించబోతున్నాడు నీకు. యేసునామమున మంచి ఇల్లు దేవుడిని కట్టించబోతున్నాడు. యెహోవా ఈరే ఆయనకి తోడై ఉండి ఆయన సహాయం దయచేయబోతున్నాడు. దేవుడు బిడ్డ, దేవా గొప్ప దేవా ఈరోజు ముట్టండి అయ్యా. స్వస్థపరుస్తున్నావు, బలపరుస్తున్నావు, ఆదరిస్తున్నావు, శక్తినిస్తున్నావు అయ్యా. నరకములో పడ్డానికి వీల్లేదు. మాకు విడుదల దయచేయండి, మాకు విడుదల దయచేయండి, మాకు విడుదల దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దొరుకును గాక. వ్యాపారాలు చేద్దామనుకున్న వారు, నూతన ప్రారంభం చేద్దామనుకున్న వారికి అయ్యా సమృద్ధి దయచేయండి, సమాధానము దయచేయండి అయ్యా. వారిని ముట్టండి, వారి కుటుంబంలో చిన్న బిడ్డలను ముట్టండి, మంచి జ్ఞానము దయచేయండి అయ్యా. చిన్న బిడ్డల ప్రభువా నీ జ్ఞానముతో నింపండి అయ్యా. దేవా నీ మందిరంలో భయభక్తులు కలిగి ఆ చిన్న బిడ్డలని ముట్టి స్వస్థపరచండి, వారిని కాపాడండి. ఆ బిడ్డల చుట్టూ రక్త కంచె ఉంచండి నా తండ్రి. ఆ బిడ్డల చుట్టూ దూతల కాపుదల దయచేయండి. ఎలాంటి హాని, ఎలాంటి దెబ్బలు ఆ బిడ్డలకు తగలడానికి వీలేదు నా తండ్రి. యేసయ్యా స్వస్థపరచండి. అందరూ చెప్పండి, యేసయ్యా నా ఇంటి చుట్టూ నీ దూతల కాపుదల దయచేస్తున్నామమున. యేసయ్యా నా ఇంటి చుట్టూ నీ రక్తము ప్రోక్షించబడును గాక. యేసయ్యా నా తల మొదలుకొని అరికాలు వరకు నీవు నన్ను ముట్టావని, స్వస్థపరిచావని, నాకు విడుదలిచ్చావని, నాకు శాంతి సమాధానం ఇచ్చావని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను. నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. 3 సార్లు చెప్పండి ఆమేన్.